నమస్కారం. శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటిని అందించేందుకు చేపట్టిన జల జీవన్ మిషన్ పథకంలో పనులు కమ్యూనిటీ కాంట్రాక్టు సిస్టంలో నిర్వహించేలా అధికారులు తగిన ప్రణాళికతో ముందుకు పోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ కె శ్రీనివాసులు అన్నారు. జల జీవన్ మిషన్లో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేయనున్న కమ్యూనిటీ కాంట్రాక్టు సిస్టంపై సంబంధిత శాఖల అధికారులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులను కమ్యూనిటీ కాంట్రాక్ట్ సిస్టంలో భాగస్వామ్యం చేయడం జరుగుతుందని జేసీ అన్నారు. కమ్యూనిటీ కాంట్రాక్ట్ సిస్టమ్ ద్వారా జల్ జీవన్ మిషన్లో పనులు చేయడం వల్ల ప్రజల భాగస్వామ్యంతో పాటు పనులు నాణ్యవంతంగా చేయవచ్చని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మర్దనాలి అన్నారు. నాడు నేడు విధానం ద్వారా చేపట్టిన పనులు మంచి ఫలితాలు ఇచ్చాయని, ఆ విధంగానే కమ్యూనిటీని భాగస్వామ్యం చేసి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. 2024 నాటికి ప్రతి ఇంటికి సురక్షిత నీరు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. 50% కేంద్రం, 50% రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చి పనులు చేపడుతుందన్నారు. జిల్లాలో 696 కోట్లతో 2469 పనులను గుర్తించడం జరిగిందని, వీటిలో 1831 పనులు కాంట్రాక్ట్ సిస్టమ్ ద్వారా చేపట్టామని, మిగిలినవి కమ్యూనిటీ కాంట్రాక్ట్ సిస్టమ్ ద్వారా చేపట్టడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్సీ పిఆర్ కొండయ్య, డిపిఓ నారాయణ రెడ్డి, జెడ్పీ సీఈఓ జాల్రెడ్డి, డ్వామా పీడీ సీనారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. యాక్చువల్గా నాడు నేడు ప్రోగ్రాంలో ఆల్రెడీ మనం పేరెంట్స్ కమిటీ ద్వారా ఈ ఇంజనీరింగ్ వర్క్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఆ విధానంలోనే ఇప్పుడు ఈ జల్ జీవన్ మిషన్ సంబంధించిన పనులు, అంటే జల్ జీవన్ మిషన్ గురించి మీ అందరికీ దాదాపు అందరికీ తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళకి ఆ స్లైడ్. జేజేఎం ప్రోగ్రాము 2019లో 2019లో గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు లాంచ్ చేయడం జరిగింది. 5 years టార్గెట్తో 2024 కల్లా ప్రతి ఇంటికి, దేశంలో ఉన్న ప్రతి ఇంటికి పబ్లిక్ ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్, అంటే ఇంటింటికి ఒక ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చే విధంగా, అలాగే 55 LPCD అంటే లీటర్స్ పర్ క్యాపిటా పర్ డే, ఒక్కొక్క మనిషికి ఒక 55 లీటర్స్ సర్వీస్ లెవెల్తో మనం వాటర్ సప్లై చేసే విధంగా ఈ జల్ జీవన్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో షేరింగ్ ప్యాటర్న్ 50% స్టేట్ అండ్ సెంటర్ ఉంటుంది. ఇప్పుడు దాకా మన జిల్లా విషయానికి వస్తే 2469 వర్కులు ఇప్పుడు దాకా మనం ఓవరాల్గా జల్ జీవన్ మిషన్లో శాంక్షన్ తీసుకోవడం జరిగింది. దీని ఎస్టిమేట్ కాస్ట్ 696 కోట్లు ఉంది. దీంట్లో ఆల్రెడీ మనం నార్మల్ టెండర్ సిస్టమ్ ద్వారా 1830. సో ఈ మెంబర్స్ ఎందుకు పెట్టారంటే పర్టికులర్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు పెట్టారు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కమ్యూనిటీ కాంట్రాక్ట్లో నాడు నేడు చేస్తున్నారు కాబట్టి ఆ ఎక్స్పర్టైజ్ ఉంటుందని తెలిసి పెట్టినట్టున్నారు. సో ఇనివే మీ కన్సర్న్ వాళ్ళు కూడా చెప్పి ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్ గారు ఇప్పుడు మీ యొక్క హెల్ప్ రిక్వైర్మెంట్ అంటున్నారు, ఇప్పుడు ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేయండి. సో అదర్ దాన్ దిస్ టెక్నికల్ కమిటీ వరకు వస్తే ఓన్లీ అదర్ దాన్ ద మెటీరియల్ ప్రొక్యూర్డ్ సెంటర్ లెవెల్ని దే షుడ్ బి ప్రొక్యూర్డ్ డిస్ట్రిక్ట్ లెవెల్ అంటున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ కమిటీ మెంబర్స్. అది ఎనివే ఎస్సీ గారు మీరు ఐడెంటిఫై చేసి వెళ్ళిన అడ్వాన్స్ చెప్పి దాని ప్రకారం మనం టెండర్ అయితే పోయి చేద్దాం, ఏం ఇష్యూ లేదు. సో బ్యాలెన్స్ ఉన్నది ఓన్లీ 638 వర్క్స్ కాబట్టి 1.1 lakh ఎఫ్ఎస్సిటీస్ మాత్రమే మనం ఈ నాడు నేడు కమ్యూనిటీ కాంట్రాక్ట్ ఫేజ్లో వెళ్తాము. సో మండల్ లెవెల్లో మీకున్న సిబ్బంది, డిఆర్టీ సిబ్బంది కానీ, డ్వామా సిబ్బంది కానీ, ఎనివే ఎంపీటీఓస్ ఎనివే ఉంటారు, ఇంజనీరింగ్ ఎస్సీపీఆర్ గారు, ఆర్డబ్ల్యూఎస్ ఉంటారు. దాని ప్రకారంగా చూపించండి. దీనికి ఈ కమిటీ ఫార్మేషన్ అయిపోయింది, దాన్ని కమిటీ అయిపోయింది సార్. సో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటాను కదా, అది ఉందా? అది ఇంకా గైడ్లైన్స్ కూడా సార్ ఇస్తారు. కమిటీస్ అయితే ముందే జీవో ముందే మన సెక్రటరీ గారు చెప్పిన విధంగా ఈ వర్క్స్ని తయారు చేసి 11 members కమిటీ తయారు. ఎస్. సో అకౌంట్కి మళ్ళీ వాళ్ళకి మళ్ళీ అకౌంట్ని ఓపెన్ చేసుకోవడం, వాళ్ళ కమిటీ దాన్ని మళ్ళీ కంబైన్ చెక్ పవర్ ఏదో ఇస్తాం దానికి. 9 members సైన్ చేయాలి. నాడు నేడు సేమ్ సెటప్ వెళ్ళండి అది. ఓకే. ఇందులో మోస్ట్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్ ఈ పిహెచ్ కానీ అందరూ తెలిసింది, ఇదంతా ఆర్డబ్ల్యూఎస్ కానీ పిఆర్ కానీ సేమ్ మెథడాలజీలో చేస్తాము. కొంత అక్కడ నాడు నేడు అయితే ఎస్హెచ్జి ఉమెన్ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎందుకంటే అక్కడ పేరెంట్స్ కమిటీ ఉంటారు కాబట్టి వాళ్ళు సఫిషియెంట్ నెంబర్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఇష్యూ లేదు. దీంట్లో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వాలు ఖర్చు చేసే ప్రతి రూపాయి గ్రామ సభల్లో ప్రజా ఆమోదంతోనే చేయాల్సిన అవసరం ఉందని జెడ్పీ సీఈఓ జాలిరెడ్డి అన్నారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక 2024-25 సంవత్సరానికి తయారు చేయడానికి ఎంపీడీఓ, ఈఓఆర్డి, ఏఈ, పిఆర్,
ఏఈఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్లకు 2 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండల, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారీలో ఉపాధి హామీ, ఫారెస్ట్, పంచాయతీరాజ్, నీటి సరఫరా తదితర శాఖలు కూడా తమ కార్యాచరణ ప్రణాళికలను మండల, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల్లో సమ్మిళితం చేసి సంబంధిత ప్రజలకు గరిష్ట ప్రయోజనం చేయాలని జాలిరెడ్డి సూచించారు. 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించడానికి ప్రస్తుతం మనకు ఉన్న పథకాలు నవరత్నాలు, ఉపాధి హామీ పథకం, నాడు నేడు, జలజీవన్ మిషన్, విద్యా, వైద్య రంగాలకు సంబంధించిన పథకాల ద్వారా సుస్థిర అభివృద్ధి సాధించే దిశగా గ్రామ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసేందుకు శిక్షణ ఇస్తామని డిపిఓ నారాయణ రెడ్డి అన్నారు. గ్రామాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే అందుకు తగ్గ ప్రణాళిక తయారు చేసుకోవాలని, గ్రామ పంచాయతీల ఆదాయాన్ని పెంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు ఎస్ఈ ఆర్డబ్ల్యూఎస్ మర్దనాలి, ఇరిగేషన్ ఎస్ఈ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధికారుల మీద చట్టం ప్రకారం మనం ఏ పనులు చేయం. పుస్తకం తీసుకొచ్చి తప్పనిసరిగా వాళ్ళకి ఏం ఆదేశాలు ఇవ్వాలంటే గ్రామ జేజేఎం కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి మనం సేకరించాలి. జనరల్ ఫండ్లో ఉన్న ఆదాయము వాటి వివరాలు కూడా నమోదు చేయాలి. మనం ఇట్లా మనం 25 రకాలు ఉన్నాయి. సో అనేక లెవెల్స్లో ట్రైనింగ్స్ కూడా ఇచ్చుకున్నాం. కానీ ఈ ట్రైనింగ్ అంటే ఏదో 1-2 రోజులు వచ్చి అక్కడ చివరికి ఒక కంప్యూటర్ ఆపరేటరు లేకపోతే ఒక యాక్టివ్ కేస్ వర్కరు ఇద్దరి మీద ఆధారపడి మండలాల్లో వివిధ స్థాయిల్లో అవగాహన లేకుండానే ఈ కార్యక్రమం అనేది జరిగిపోతుంది. సో మీకు తెలిసినటువంటి విషయమే ప్రజా ప్రణాళిక. సో గ్రామ పంచాయతీలు అనేది ప్రత్యక్షంగా ప్రజల భాగస్వామ్యంతో, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రభుత్వాలతో ఉన్నటువంటి ఫస్ట్ టైర్ పరిస్థితుల్లో సో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అనేక కార్యక్రమాలు చేసినా కూడా ముఖ్యంగా 29వ అంశాలకు సంబంధించినటువంటి 73వ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సంస్థలు మన గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్ అనే స్థానిక సంస్థలు అనేది, లేకపోతే మున్సిపాలిటీస్, పురపాలక సంఘాలు మున్సిపాలిటీలు అయినట్లయితే మనకు రాజ్యాంగ ప్రతిపత్తి ఉన్నటువంటి సంస్థల్లో మనం పనిచేస్తున్నాం. అది మెయిన్. మిగతా వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే ఈ పంచాయతీరాజు సంబంధించినటువంటి పంచాయతీరాజు అని పంచాయతీరాజే కాదు, 29 సబ్జెక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఈ శిక్షణా కార్యక్రమం అనేది పంచాయతీరాజ్ వ్యవస్థ, 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకి చాలా ప్రధానమైనది, ప్రాణాయువు లాంటిది. మనం ₹1 ఖర్చు పెట్టాలన్నా కూడా మన ఆమోదం పొంది ఉండాలి. ఆ ప్రణాళికలు తయారు చేసుకోవటానికి మనం దయచేసి దీంట్లో ఈ 2 రోజుల కార్యక్రమాన్ని ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యాజ్ పర్ షెడ్యూల్డ్ మనం శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ పర్ షెడ్యూల్డ్ శిక్షణ ఇచ్చేటప్పుడు రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీ కానీ, మండల పరిషత్తు కానీ, జిల్లా పరిషత్తు కానీ వారికి వచ్చేటటువంటి ఆదాయాలు, వాటిని ఏ విధంగా ఎటువంటి పనులు ఖర్చు పెట్టాలన్నా కూడా ఈ ప్లాన్లో ఉండాలి. దీన్ని పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ అంటారు, ప్రజా ప్రణాళిక ఉద్యమం. ఆ పేరులోనే చూడండి ఎంత గొప్పగా ఉందో. అంటే ప్రజా భాగస్వామ్యంతో మాత్రమే మనం ప్రణాళికలు తయారు చేసుకోవాలి. అందువల్ల మనం ప్రజలందరి భాగస్వామ్యం ఉన్నటువంటిది గ్రామ సభ. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 104, 108 సిబ్బంది సమ్మె చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 104, 108 వాహనాల్లో పనిచేస్తున్న వారు తమ జిల్లా అధికారులకు సమ్మె నోటీసులు అందించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ 104 ఎంఎంయు ఎంప్లాయీస్ యూనియన్, 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా నాయకులు డిఆర్ఓ శ్రీలత, డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయ ఏఓకు తమ జిల్లాల మేనేజర్లను కలిసి సమ్మె నోటీసు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు, 108 ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఆదాం, భాస్కర్, 104 ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు శ్రీనివాసరావు వర్మ పాల్గొన్నారు. ప్రధానంగా 4.5 సంవత్సరాల కాలం నుంచి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం విస్మరించింది. అవకాశాలు అందరినీ చేరుస్తానని చెప్పింది, ఇంతవరకు చేర్చలేదు. రెండో ఒక ప్రధానమైనది ఏంటంటే
ఇవాళ ప్రభుత్వం ఆర్టీసీలో కానీ లేకపోతే వైద్య విధాన పరిషత్తులో కానీ చాలా ఖాళీలు ఉండి వాటిని భర్తీ చేస్తూ ఉంది. ఇతర ప్రభుత్వ రంగంలో కూడా భర్తీ చేస్తూ ఉంది. భర్తీ చేసినటువంటి వాటిల్లో ఈ 108లో 104లో పనిచేసేటువంటి వాళ్ళందరికీ వెయిటేజ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా చేర్చాల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఇవాళ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం 4 సంవత్సరాల నుంచి మోసం చేస్తూ ఉంది, వాయిదాలు వేస్తూ ఉంది. కాబట్టి అనివార్యమైన స్థితిలోనే 108, 104 ఉద్యోగులు రేపు 23వ తారీఖు నుంచి అనివార్యంగా సమ్మెలోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే ఈ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి చర్చల ద్వారా పరిష్కారానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఓకే. నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరావు. నేను గత 2009 నుంచి 104లోనే ఉద్యోగం చేస్తూ ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకం దగ్గర నుంచి నేను ఇదే 104లో ఉద్యోగం చేస్తూ ఉన్నానండి. గౌరవ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు 2019లో మా సంఘాన్ని ఆయన దగ్గరికి పిలిపించుకుని మాకు జీతాలు పెంచారండి. దానికి మేము బాగా సంతోషంగా ఉన్నాము. కానీ అప్పుడు కూడా జీతాలు పెంచుతూ ఫ్యూచర్లో నేను గవర్నమెంట్ తరఫున ఒక కార్పొరేషన్ తీసుకొస్తాను, దానిలో మిమ్మల్ని అందరినీ విలీనం చేస్తానని మాట ఇచ్చున్నారు. అది ఇంతవరకు అమలు కాలేదు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా విన్నపం ఏంటంటే మా శ్రమను గుర్తించి ఆప్కాస్లో మమ్మల్ని అందరినీ విలీనం చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. ఎంతమంది ఉన్నారండి 104? మా జిల్లాలో 94 మంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఒంగోలులోని పలు కళాశాలల్లో చదువుతున్నారు. సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు భారీ ఎత్తున ఆర్టీసీ బస్టాండ్కు స్వగ్రామాలకు వెళ్లేందుకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో బస్టాండ్ ప్రాంతం కిటకిటలాడింది. విద్యార్థుల ప్రయాణానికి అనుగుణంగా ఒంగోలు ఆర్టీసీ సరిపోయిన బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని డిపో మేనేజర్ ధర్మవరపు శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థులు స్వగ్రామాలకు వెళ్లేందుకు రద్దీ బాగా ఉంది కాబట్టి ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా షెడ్యూల్ బస్సులతో పాటు అవసరమైన ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమంలో భాగంగా చేపట్టిన యాత్రను యువ పారిశ్రామికవేత్త మాగుంట రాఘవరెడ్డి ప్రారంభించారు. జగనన్న రాష్ట్ర అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కావూరి జయకుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాత్రను రామ్నగర్ 2వ లైన్లోని మాగుంట నివాసం వద్ద రాఘవరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో చేమకుర్తి జడ్పీటీసీ వేమ శ్రీనివాసరావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. సందీప్ నిలబడి సార్ నిలబడి జగనన్న గారి నాయకత్వం ఏపీకి మరలా ముఖ్యమంత్రిగా జగనన్న కావాలి. ఏపీకి మరలా ముఖ్యమంత్రిగా జగనన్న కావాలి. వర్ధిల్లాలి మాగుంట శ్రీనివాసరావు గారి నాయకత్వం. వర్ధిల్లాలి మాగుంట శ్రీనివాసరావు రెడ్డి గారి నాయకత్వం. ఏపీకి మరలా ముఖ్యమంత్రిగా జగనన్న కావాలి. లోకనాయకుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈ నెల 19వ తారీఖున రాష్ట్ర నడిపట్టున ఒక ఖరీదైన ప్రాంతంలో రాష్ట్రం మొత్తం సంచరించే ప్రాంతంలో మన జగనన్న ప్రీత ముఖ్యమంత్రి జగనన్న గారు పేదల పెన్నిధి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, విద్యార్థులకు, అగ్రవర్ణాల పేదలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ జగనన్న ప్రజల పాలనగా నిరూపించుకున్న సందర్భంలో ఈ నెల 19వ తారీఖున విజయవాడ నడిబొట్టులో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఓపెన్ చేస్తున్న సందర్భంగా కావూరి జయకుమార్ నేను జగనన్న రాష్ట్ర అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా సంతలపాడు నియోజకవర్గం ఈదుముడు మా గ్రామం ఈరోజు మన ప్రీతములు జిల్లాకి తలమానికమైనటువంటి ఈ జిల్లాని
గత 30 సంవత్సరాల నుంచి అభివృద్ధి చేస్తున్నటువంటి మా గుండెల్లో ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు, రానున్నటువంటి యువక నాయకులు, రానున్నటువంటి ఎంపీ గారు రాఘవరెడ్డి అన్నగారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అన్నగారి చేతుల మీదుగా ఈ యాత్ర, జగనన్నకు థ్యాంక్స్ యాత్ర బయలుదేరుతుంది. ఒంగోలు నడిబొట్టు నుంచి 10 రోజులు ఈ యాత్ర కొనసాగుతుంది. వర్ధిల్లాలి జగనన్న గారి నాయకత్వం. ఏపీకి మరలా ముఖ్యమంత్రిగా జగనన్న కావాలి. వర్ధిల్లాలి మాగుంట గారి నాయకత్వం. తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ సమగ్ర శిక్ష జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె 21వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఒంగోలులోని సమగ్ర శిక్ష కార్యాలయాన్ని ముట్టడించారు. ఇటీవల జిల్లా విద్యాశాఖ అధికారి జారీ చేసిన షోకాజ్ నోటీసులను దగ్ధం చేశారు. కలెక్టరేట్ వద్ద గల శిబిరం నుంచి ప్రదర్శనగా బయలుదేరి సమగ్ర శిక్ష కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కార్యాలయంలోకి ఎవరూ వెళ్లనీయకుండా గేట్లు ముందు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దాంతో సమగ్ర శిక్ష కార్యాలయంలో ఉన్న జిల్లా విద్యాశాఖ అధికారి విఎస్ సుబ్బారావు ఆందోళనకారుల వద్దకు వచ్చి వారితో మాట్లాడారు. వీరి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడు హరిబాబు, ప్రధాన కార్యదర్శి కళ్యాణి, నాయకులు మహేష్, వంశీ, భాష, ఏడుకొండలు పాల్గొన్నారు. సిఐటి జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు ధర్నా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. అది కరెక్ట్ కాదు సార్. 5 కేటగిరీస్ అంటే అది మిగతా వాళ్ళు అంటే 5 కేటగిరీస్ పక్కన తప్పించడానికి అది ఆలోచన అంటే కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు సార్. మాకు కూడా తెలుసు అది ఏంటండి. మీరు బయట మీకు కూడా తెలుసు. ఒంగోలులో పర్యటిస్తున్న యువ పారిశ్రామికవేత్త మాగుంట రాఘవరెడ్డిని పలువురు వైసీపీ నాయకులు, మాగుంట అభిమానులు కలిశారు. ఒంగోలు నగరంలోని రామ్నగర్ 2వ లైన్లో గల మాగుంట నివాసంలో మాగుంట రాఘవరెడ్డిని సత్కరించారు. పలువురు నాయకులు కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఒంగోలులోని డ్రీమ్స్ ఒలింపియాడ్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజున జరుపుకునే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జరిగిన వేడుకల్లో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముందుగా మహిళామణులు తమదైన శైలిలో సంక్రాంతి శోభ ఉట్టిపడేలా రంగవల్లులను చిత్రీకరించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులతో చిన్నారుల వేషధారణతో వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ లక్ష్మీదేవి విద్యార్థులతో కలిసి భోగి మంటలు వేశారు. అనంతరం ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు కరస్పాండెంట్ లక్ష్మీదేవి బహుమతులు అందజేశారు. సంక్రాంతి పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని లక్ష్మీదేవి ఆకాంక్షించారు. ఈ వేడుకలలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు. న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మచ్చలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సరదాలు తెచ్చిందే తుమ్మెద.
అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మా డ్రీమ్స్ ఒలింపియాడ్ స్కూల్ నందు ముందుగానే సంక్రాంతి వచ్చినట్లుగా అనిపిస్తుంది. పిల్లలు చక్కగా సాంప్రదాయ దుస్తులతోటి అందరూ కూడా ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి తల్లిదండ్రులు అందరినీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళే ఎంకరేజ్ చేసి తీసుకొని వచ్చారు. ఎంతోమంది చక్కగా ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు తల్లులు కూడా. అలాగే మకర సంక్రాంతి అంటే నూతన క్రాంతి, అంటే కొత్తగా వచ్చినటువంటి ఒక వెలుగు అనమాట. ఈ యొక్క సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మనం మకర సంక్రమణం అంటాము. ఈ మకర సంక్రమణనే మకర సంక్రాంతిగా మనందరం జరుపుకుంటూ ఉంటాము. ఈ యొక్క మకర సంక్రాంతిని మన ఆంధ్రప్రదేశ్లో పెద్దల పండుగ కూడా జరుపుకుంటూ ఉంటాము. ఈ యొక్క పండుగని 3 రోజులు మనం ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాము. ఎక్కడెక్కడ మనకి ఇతర రాష్ట్రాల్లో కానీ వివిధ దేశాల్లో కానీ ఉన్నటువంటి మన పిల్లలందరూ కూడా ఈ సంక్రాంతికి మనందరి దగ్గర గ్యాదర్ అయిపోయి భోగి, సంక్రాంతి, ముక్కనుమ ఎంతో చక్కగా జరుపుకుంటాము. ఈ యొక్క సంక్రాంతిని ఈ యొక్క ఇంటిల పాలది మా తల్లిదండ్రులు, అలాగే మా తల్లిదండ్రులు వచ్చేసరికి సంక్రాంతి మాకు ఇంకా చాలా స్పెషల్గా అనిపించింది. ఈ సంవత్సరము దాదాపు 25 మంది తల్లులు ఈరోజు ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. దాంట్లో అందరూ చక్కగా ముగ్గులు వేశారండి. ఎవరు ఇక్కడ ఓటమి కాదు, ఎవరు గెలుపు కాదు, అందరూ కూడా చక్కగా వేశారు రంగవల్లులు. మా పిల్లలందరూ కూడా చక్కటి సంప్రదాయమైనటువంటి పిండి వంటలు కూడా తీసుకొని వచ్చారు. ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరికి కూడా ధనధాన్యాలు, సౌభాగ్యాలు అన్నీ ఇవ్వాలని తెలుపుకుంటూ డ్రీమ్ స్కూల్ కరెస్పాండెంట్ లక్ష్మీదేవి. ఉపాధితో కూడిన నైపుణ్యాన్ని యువత సాధించాలని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గోపీనాథ్ అన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై జిల్లా స్థాయి సదస్సు అద్దంకి వైఎస్ఆర్ క్రాంతి కార్యాలయంలో నిర్వహించారు. ఏరియా కోఆర్డినేటర్ పులిపాటి వీరయ్య అధ్యక్షత వహించారు. ప్రభుత్వ పథకాలపైన అవగాహన పెంచుకోవాలని గోపీనాథ్ అన్నారు. నేటి చదువుల్లో నాణ్యత లోపించి నైపుణ్యం కొరబడుతుందని, ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా దళిత యువత నిరుద్యోగులుగా ఎక్కువ శాతం మిగిలిపోతున్నారని, అందుకు కారణం స్కిల్ బేసిక్ ఎడ్యుకేషన్ అని అభిప్రాయపడ్డారు. డిబిఆర్సి రీజనల్ కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పేద, దళిత, గిరిజన వర్గాల అభ్యున్నతికి కృషితో యువతకు టైలరింగ్, సేంద్రియ వ్యవసాయం తదితర విషయాలపైన విస్తృతంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని యువత ఉన్నత శిఖరాలను సాధించాలని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ క్రాంతి పథకం అద్దంకి అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ చవడం కోటేశ్వరరావు, అద్దంకి డివిజన్ ఉద్యాన శాఖ అధికారి ఎస్ దీప్తి, డిబిఆర్సి చీరాల ఏరియా సిటీ కోఆర్డినేటర్ ఎన్ భగవాన్ దాస్, లెక్చరర్ కె బుచ్చిబాబు, పులిపాటి ఏబేలు, ఆర్ నరసింహారావు, మంద జోసఫ్, కొమ్మాలపాటి శివకుమార్, అల్లడి ఆంజనేయులు, గాలి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఫంక్షన్ బాగాలంటే మన చెరుకు మంచినీళ్ళు తాగడానికి గ్లాసు మనం తీసుకోవాలి, మనం తీసుకెళ్ళాలి. దోషుల్లో మంచినీళ్ళు పోసుకుని తాగాం. పొలం పనికి పోతే రైతులు అన్నం తెస్తే చేతుల్లో పెట్టారు కలిపి, లేదా మన దగ్గర ఏమైనా పట్టు ఉంటే దాంట్లో కలుసుకొని వేసుకుని తిన్నాం. నేను స్వయంగా తిన్నా, అనుభవించాను. నా ఒక తెలిసి 30 years బ్యాక్. అప్పుడు అంటే ఇంకా ఎట్లా ఉంది ఆ రోజుల్లో, అంబేద్కర్ గారు ఆయన పెద్ద ఆయన ఉన్న రోజుల్లో ఎట్లా ఉంది. ఇప్పుడు కూడా ఇప్పుడు నాయకుడు ఓకే, ఒక అధికారి ఉద్యోగం కూడా ఎక్కడ నీట్గా ఉంటాడు. మామూలు నీట్ బాగా రస్టప్ చేసుకొని టచ్ చేసి వెళ్ళిపోతే కిందకి వైపు కందుకుని ఉంటాడు ఒక ఎమ్మెల్యే రైతరెడ్డి, వాడంత వేస్ట్ చూస్తాడు. ఏం మాట్లాడు, సరే తమ్ముడు చూస్తాడు అంటాడు అంతే. ఏం పెట్టు, ఏం మాట్లాడు, వాడిని ఎక్కడ ఆన్సర్ చేయాలి చేస్తాడు. ఒంగోలు రైలుపేటలోని శ్రీ నేతాజీ హైస్కూల్లో ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపాల్ సిహెచ్ మల్లికార్జునరావు, అనుపమ బహుమతులు అందజేశారు. చిన్నారులు వేసిన హరిదాసు వేషధారణలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు గాలిపటాలు ఎగురవేశారు. సంక్రాంతి పండుగ విశిష్టతను కరస్పాండెంట్ మల్లికార్జునరావు విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులకు విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మోహన్, భాస్కర్, స్వామి, సుధా, లలిత, మనోజ, సౌజన్య, బిందు తదితరులు పాల్గొన్నారు. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. మమతల మాలలు
పాటలు విందామా సంక్రాంతి పండుగ చేద్దామా సంక్రాంతి పాటలు విందామా డోలి 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 రే డోలి 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 మా ఇంట రోజు నవ్వులు రోజా పూలై పూయాలి పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి చుట్టాలు పక్కాలొచ్చి కమ్మని విందులు చెయ్యాలి చూసేటి ఊరు వాడ మనసారా దీవించాలి నలుగురు కలిసి చేతులు కలిపి మన కలలన్నీ పండించాలి ఒక చోట పుట్టని కోడళ్ళు అయ్యారు అమ్మకే కూతుళ్ళు త్వరలోని ముద్దుగా పుడతారు ఈ తాత పోలికల మనవళ్ళు ఈ సంతోషాలు సరదాలే మా పండుగలు డోలి 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 రే డోలి 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 రే సారీ పమాగరే సరి సరి సా మా కళ్ళ ముందే ఉండే ఈ అన్నయ్యే మా దైవం వదినమ్మ నడిపిస్తుంటే వెనకుంటుంది మా సైన్యం. కొరిసిపాడు మండలం రావినూతల గ్రామంలో రావినూతల స్పోర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ శ్రీ భ్రమర సంక్రాంతి కప్ అంతర్రాష్ట్ర క్రికెట్ పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. పోటీలను విలక్షణ హాస్య నటుడు రఘుబాబు ప్రారంభించారు. రావినూతల్లో గతంలో లేని విధంగా ఈసారి 6 లక్షల రూపాయలు ప్రైజ్ మనీతో క్రికెట్ పోటీలను నిర్వహించడం జరిగిందని అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలందరూ క్రికెట్ పోటీలను తిలకించి ఆనందంగా గడపాలని రఘుబాబు కోరారు. ఈ గ్రామం మకుటం లేని మణిద్వీపంలో వెలుగొందుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఈ 3 సంవత్సరాల క్రికెట్ నిర్వహించడం కష్టమైన మీ అందరూ తెలుసు. అలాగే బాబు చెప్పినట్టుగానే బిల్డింగు అవన్నీ పూర్తి చేసుకొని సర్వహంగులతోటి ముస్తాబైపోయింది మన గ్రౌండ్. మళ్ళీ ఈ సంవత్సరం ఫ్రెష్గా స్టార్ట్ చేసి క్రికెట్ ఇంటర్ స్టేట్ కాంపిటీషన్స్తో స్టార్ట్ చేస్తున్నందుకు మా రావణతుల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ తరఫు నుంచి అలాగే గ్రామ ప్రజల తరఫు నుంచి అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే బాబు చెప్పినట్టుగా ఈ గ్రౌండ్ని చాలామంది ఇప్పటివరకు ఒక చిన్న అపోహలో ఉన్నారు. ఇది ఓన్లీ క్రికెట్ మాత్రమే దీనిలో ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుందని. ఇది అన్ని ఇప్పుడు తను చెప్పినట్టుగా మొత్తం అన్నిటికీ కూడా చిన్న ఫంక్షన్స్ కాదు, చాలా పెద్ద ఫంక్షన్స్ చేసుకోవచ్చు. మన ఊళ్ళో పెళ్ళిళ్ళు ఎంతో వైభవంగా ఇంత బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్లో ఇంత మంచి ప్రకృతిలో ఇది మనం చేసుకోవడం, ఇది గ్రౌండ్ మనకి ఇలా తయారవడం అఫ్కోర్స్ దానికి కారణం చాలామంది పెద్దలు. ఇది కీర్తిశేషులు చప్పిడి హనుమంతరావు గారి దగ్గర నుంచి నాన్నగారు గిరిబాబు గారు ఎంపీ ఫండ్స్ తీసుకోవడానికి కృషి చేసిన దగ్గర నుంచి శేషారావు గారు కానీ తదితరులు చాలా పెద్దలు. అద్దంకి పట్టణం వైసీపీ కార్యాలయంలో సీఎం వై జగన్మోహన్ రెడ్డి చారిత్రక పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్ర పూర్తి నేటికి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో అద్దంకి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వైవి భద్రారెడ్డి,
వైసీపీ నాయకులు పానెం నరసింహారెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చీమకుర్తి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు మున్సిపల్ కార్యాలయం వద్ద పంగనామాలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. 15వ రోజు సమ్మెలో భాగంగా మున్సిపల్ కార్మికులు ధర్నా చేసి అనంతరం పంగనామాలతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటి నాయకులు పోసపాటి వెంకట్రావు, మున్సిపల్ వర్కర్స్ నాయకులు ఇట్టా నాగయ్య, పాలేటి ఏడుకొండలు, అత్యాల యోహాను, పాటిబండ్ల పద్మ, తప్పెట నరసయ్య, చెన్నమ్మ, కోటేశ్వరి, కళ్యాణి, సురేఖ, సరిత, గోవిందు, రమణ, రామాంజీ, వెంకటేశ్వర్లు, బ్రహ్మయ్య, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. సమాజంలో సాటివారికి సహాయపడే మానవీయత విలసిల్లిన నాడే మెరుగైన సమాజం ఏర్పడుతుందని పేరపోలు ట్రస్ట్ నిర్వాహకులు కొమ్మి రమణయ్య అన్నారు. న్యాయవాది పోగల వెంకటరామారావు మనవడు వెంకట రాఘవేంద్ర యశ్విన్ జన్మదినం సందర్భంగా వారి మిత్రులు మారెళ్ల సుబ్బారావు ఆధ్వర్యంలో అనాథలకు అన్నదానం నిర్వహించారు. రిమ్స్ ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో శివం ఫౌండేషన్ నిత్య అన్నదాన సంచార వాహనం వద్ద అనాథల మధ్య అశ్విన్ బర్త్డే కేకును కొమ్మి రమణయ్య కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం నగరంలోని పలు ప్రాంతాల్లో అనాథలకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో చైర్మన్ గొల్లపూడి శ్రీహరి, న్యాయవాది మన్నెం శేషయ్య, డాక్టర్ మొగిలి దేవ, నాగాంజనీయులు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వెనకరా మా మిత్రుడు న్యాయవాది పోకల వెంకటరామారావు గారి మనవడు యశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఒంగోలు నగరంలో శివం నిత్య అన్నదానం ద్వారా 300 మంది అనాథలకు, పేదలకు అన్నం పెట్టి కడుపు నింపడమైంది. ప్రతి సంవత్సరం వాళ్ళ కుటుంబంలో ఏ పుట్టినరోజులు, ముఖ్యమైన రోజులు వచ్చినా కూడా ఈ విధంగా ఆర్భాటాలు పోకుండా సేవా కార్యక్రమాలు జరుపుకోవడం రామారావు గారి కుటుంబం ఆనవాయితీ. మంచి పొజిషన్లోకి వచ్చి 10 మందికి సహాయపడే స్థితికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యశ్వన్కు మనస్ఫూర్తిగా శివం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా సమాజంలో ఈ స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారి పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ, ఇతర వేడుకలు వారి ఆడంబరాలతో వారి ఇంట్లోనే జరుపుకుంటే అది పెద్ద గొప్ప విషయం కాదు. ఎంతో ఆడంబరాలకి ఎంతో ఖర్చు అవుతుంది. కానీ అనాథలు, ఇట్లా అన్నార్థులు ఉన్నటువంటి వారికి కడుపు నింపి వారికి ఏదైనా దుప్పట్లు కానీ, మందులు కానీ, మరే ఇతర సామాజిక సేవ చేస్తే వారి కళ్ళల్లో కనిపించేటువంటి వెలుగు, ఆనందం వర్ణనాతీతం. అటువంటి సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నటువంటి వీరందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ స్ఫూర్తిని అందరూ కూడా సమాజంలో తీసుకోవాలని కోరుకుంటూ రాఘవేంద్ర యశ్విన్కి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వీరి కుటుంబం మొదటి నుంచి కూడా వారి పిల్లలు కానీ, వారి తల్లిదండ్రులు కానీ వారి అన్ని వేడుకలను ఈ విధంగా అనాథల మధ్య జరుపుకుంటూ సమాజానికి స్ఫూర్తిని నింపుతున్నారు. వారికి అభినందన. చీమకుర్తిలో శ్రీ చైతన్య స్కూల్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా స్కూల్ విద్యార్థుల పేరెంట్స్కి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో విజేతలైన వారికి స్కూల్ ప్రిన్సిపాల్ నీలిమాదేవి, స్కూల్ ఇన్ఛార్జ్ సిహెచ్ అశోక్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ నిరంకుశ వైఖరి విడనాడాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ యాసిన్ అన్నారు. దర్శిలో 6వ రోజు సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికుల సమ్మె శిబిరం వద్దకు
ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు యాసిన్ సందర్శించి కార్మికులు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో దర్శి నియోజకవర్గం ఏఐటీయూసీ ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు, మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు, మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, ఏఐటీయూసీ నాయకులు కె హనుమంతరావు, రాచపూడి కరుణానిధి, మున్సిపల్ వర్కర్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత, జిందాబాద్ ఏఐటీసీ. కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయుడు ఎన్ అశ్విన్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గురు విద్యార్థులు కలిసి గ్రూపులుగా ఏర్పడి పోటీల్లో పాల్గొన్నారు. రమేష్ బాబు, రమాదేవి, మహేంద్ర, ఈశ్వర్ ఉపాధ్యాయులు ముగ్గులను పరిశీలించి విజేతలను నిర్ణయించి బహుమతులు అందజేశారు. కోలాటం, పాటలతో విద్యార్థులు అలరించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ డైరీ ఆవిష్కరణ చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన 44వ డివిజన్ కార్పొరేటర్ గోపిలేటి గోపాల్ రెడ్డి, వైఎస్ఆర్ విద్యుత్ యూనియన్ డివిజనల్ ప్రెసిడెంట్ వి వెంకటేశ్వర రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సీనురెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ అచ్చయ్య పాల్గొన్నారు. వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ తరఫున నాయకులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తారని గోపిరెడ్డి గోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. కార్మికులకు 1వ తేదీ కల్లా జీతాలు, డిఏ అరియర్స్ ఇవ్వాలని వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ డివిజనల్ ప్రెసిడెంట్ వి వెంకటేశ్వరరావు కోరారు. పోయినసారి కూడా మేమే డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాం. పై అధికారులు ఈరోజు విజయవాడలో విద్యుత్ సభలో మొత్తం ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు మన ఒంగోలు యూనియన్ తరఫున మాకు రావడం మంచి అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ విద్యుత్ యూనియన్ వాళ్ళ కార్మిక సమస్యల మీద విద్యుత్ లైన్మెన్లు అయితేనేమి, మన జేఎల్ఎంలు, ఏఎల్ఎంలు, రకరకాల సచివాలయంలో చేస్తున్న విద్యుత్ సమస్యల మీద కానీ వాళ్ళ యూనియన్ తరఫున పోరాటాలు చేస్తూ వారి జీతాలు కొంచెం ఇబ్బంది జరుగుతూ ఉన్నమాట వాస్తవం అన్ని అధికారులకు సంబంధించి. అవి రాబో రోజుల్లో మేము మా ప్రీతమ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా మా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరిచి మాకు చేతనైనంత వరకు వారి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. రాబో రోజుల్లో ఈ విద్యుత్ సమస్యల మీద ఇంకా ఇబ్బంది లేకుండా చేసే విధంగా పై అధికారుల దగ్గరికి అయితేమి, మా నాయకుల ద్వారానైతేనేమి ఇబ్బంది లేకుండా చేసే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అనేక పోరాటాలు చేసి 1వ తారీఖు కల్లా జీతాలు రావాలని, అదే ఈ అరియర్స్ రావాలని మా వైఎస్ఆర్ యూనియన్ అనేది చాలా ప్రయత్నించింది. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల గత ప్రభుత్వంలో చేసిన అనేక తప్పుల వల్ల ఈ ప్రభుత్వం అనేది చాలా అంక నెట్టకొస్తూ అనేక అనేక టైంలో 24 hours విద్యుత్ ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో అనేక పరిణామాలు చేస్తూ ఉన్నాము. కానీ వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ అనేది ఇంకా ముందుకు ఎదగాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రభుత్వం సపోర్ట్ ఉండి మా విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ని ఇంకా సక్రమంగా నడిపించి సకాలంలో 24 hours విద్యుత్ ఇవ్వాలని, అలాగే ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా అనేక పరిణామాలు తీసుకొని చాలా ముందుగా నడుస్తున్నాము. కానీ ఇంకా మాకు గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్ వచ్చి ఇంకా ముందుకు నడగాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న గోపిరెడ్డి గోపాల్ రెడ్డి గారు, మా వైస్ ప్రెసిడెంట్ అయిన సీనిరెడ్డి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన అచ్చయ్య గారు అందరూ రావడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగింది.
అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె 29వ రోజుకు చేరింది. దర్శిలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద జరుగుతున్న అంగన్వాడీ కార్యకర్తలకు ప్రకాశం జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షుడు యాసిన్ సంఘీభావం తెలిపి మద్దతు పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు తమ హక్కుల కోసం శాంతియుతంగా పోరాటం చేస్తుంటే ముఖ్యమంత్రికి ఏమీ పట్టునట్లుగా ఎస్మా చట్టం అమలు చేయటం దుర్మార్గమని యాసిన్ అన్నారు. కార్యక్రమంలో తాండవ రంగారావు, కె హనుమంతరావు, ఆర్ కరుణానిధి, నాగేశ్వరరావు, ఎస్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎదుట మనలాగే తమ భుక్తి కోసం నెల రోజులుగా ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా దీక్షలు చేస్తున్నారు. మీ అందరికీ తెలుసో తెలియదు, ఎమ్మెల్యేలు కూడా దీక్షలు చేస్తున్నారమ్మా. ఏంటంటే రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇస్తారో లేదో, మా ఇంటికి టికెట్ వస్తుందా రాదా, మా కుటుంబానికి టికెట్ వస్తుందా రాదా అని వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ముందు నిలబడి క్యూలు కట్టి దీక్షలు చేస్తున్నారు వాళ్ళు కూడా. మరి వాళ్ళ దీక్షలు వినేటువంటి పరిస్థితుల్లో ఉన్నారా, లేక మన యొక్క సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ సమ్మెను గురించి తెలుసుకొని మన సమస్యల్ని పరిష్కరించే పరిస్థితుల్లో ఉన్నారా అంటే ఆయన ఈ రెండు తప్పించి బటన్ నొక్కుడు కార్యక్రమంలో ఉన్నాడు పాపం. అంటే నా బటన్ నొక్కితే చాలు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం పేద ప్రజలందరూ కూడా, అందరికీ నవరత్నాల పేరుతోటి నేను సంక్షేమ పథకాలు వేశాను, వాళ్ళందరూ ఓట్లేస్తే చాలు, మిగతా వర్కర్స్ ఎవ్వరు కూడా నా జోలికి రావాల్సిన అవసరం లేదు, వాళ్ళ యొక్క సమస్యల్ని నేను పరిష్కరించాలి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మాట ఇవ్వడం గొప్ప విషయం కాదు, ఇచ్చిన మాట ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలబెట్టుకోవడం గొప్ప విషయం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.